Hi friends, our today's topic is JAB lo module D, and that unit number 29. అదేంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్, దట్ ఈస్ ద టాపిక్ మనం ఇవాళ కవర్ చేసేది. ఇందులో ఫైనాన్షియల్ సిస్టంలో ఏముంటాయి అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అవి చేసే పని ఏంటి అంటే మేజర్ పని ప్రోడక్ట్స్ తయారు చేయడం, అంటే డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ తయారు చేయడం. ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేది కొనుక్కోవడానికి అంటే ట్రాన్సాక్షన్ జరగాలంటే బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారు కదండి. అది ఆ బయ్యర్స్ సెల్లర్స్ ఉండే ప్లేస్ని, ప్లాట్ఫామ్ని మనం మార్కెట్స్ అంటాం. ఓకే, ఆ రకంగా అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేసి మార్కెట్లోకి ప్లేస్ చేస్తాయి. ఇందులో ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ అంటే ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే మనకి రెండు మేజర్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి అవసరం అంటే, ఒకటి ఎకానమీ గ్రో అవ్వాలి, అట్ ద సేమ్ టైం సమ్ ప్రైస్ డిస్కవరీ, అంటే బయ్యర్స్కి సెల్లర్స్కి కూడా అనుకూలంగా ఆ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఫిక్సింగ్ రేట్ అని ఉండాలి. అంటే దానికి బ్రాడ్గా చెప్పాలంటే, నా దగ్గర ఒక సపోజల్ ₹1,00,000 ఉన్నాయి, నేను ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఏం వస్తుంది నాకు? నథింగ్. ఐ వోంట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. అదే కనుక ఎవరైనా ఇస్తారు అంటే దాని మీద కొంత బెనిఫిట్, అది ఇంట్రెస్ట్ రూపంలో కావచ్చు, మరో రకంగా కనుక నాకు ఇస్తాను అంటే కనుక సమ్ బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్ ఉంది అంటే డెఫినెట్ ఐఎమ్ రెడీ టు కీప్ ద మనీ విత్ ద సమ్ అదర్ పర్సన్. ఓకే, అలాగే అదర్ సైడ్ ఏముంది అంటే ఈ ₹1,00,000 కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న యూనిట్ లాంటిది పెట్టుకుంటే కనుక కొంచెం అందులో బిజినెస్ చేసి డెవలప్ అవుదాం అనుకునే వాళ్ళు కొంతమంది, అంటే దే ఆర్ సీకింగ్ ఫర్ ద మనీ. ఓకే, డబ్బులు అవసరం వాళ్ళకి. సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేసేది ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిని మ్యాప్ చేస్తూ ఓకే వెల్త్ని జనరేట్ చేస్తుంది. ఎలాగ వెల్త్ని జనరేట్ చేస్తుంది అంటే, మంచి అట్రాక్టివ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసి మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి, అంటే నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై మనీ 1 lakh, సో విత్ ఎన్ అష్యూరెన్స్ ఆఫ్ గెటింగ్ సమ్ రిటర్న్ ఆన్ దట్. సో ఈ మనీని ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి మ్యాప్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక యూనిట్ పెట్టుకుని లేకపోతే సమ్ ఇండస్ట్రీయో ఇన్వెస్ట్మెంట్ చేసి వాడు ఏం చేస్తాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాడు ఏం చేస్తారంటే మీకు వెల్త్ని క్రియేట్ చేస్తారు. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెసే కదా వెల్త్ అంటే. సో ఎప్పుడైతే మీకు వెల్త్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా సర్ప్లస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సర్ప్లస్ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సేవర్స్. ఓకే, సేవింగ్స్లోకి వస్తాయి అన్నమాట. ఎక్సెస్ వచ్చిన సేవింగ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి రూటింగ్ టు దట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి మళ్ళీ. సో అది మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా ఇట్ ఈస్ అ రీసైక్లింగ్ ప్రాసెస్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. సో అల్టిమేట్గా మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ఎకానమీ గ్రో అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చేసే రోల్ ఏంటంటే కనుక బయర్స్కి సెల్లర్స్కి అట్రాక్టివ్గా ఉండేలాగా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ మీరు ఛార్జ్ చేశారనుకోండి ఫండ్స్ మీద, సో దే హెసిటేట్ టు టేక్ ఇట్, తీసుకోరు. అది రీజనబుల్గా ఉండాలి వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఇచ్చే మన ఆఫర్ రేట్ అండి, ఇంట్రెస్ట్ రేట్ అండి. ఎవరైతే బారో చేస్తున్నారు ఫండ్స్, మనకి ఎలా ఉండాలి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా కొంత అట్రాక్ట్. మరి రూపాయి 10 పైసలు 20 పైసలు ఇస్తానంటే దాని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ కదా అన్న టైప్లో వీళ్ళు ఉంటారు. సో ఈ రకంగా వీళ్ళిద్దరికి మనకి ఈక్వల్ బ్రేమ్ పొజిషన్ తీసుకొచ్చేయడానికి వీళ్ళు ఒక క్యాటలిస్ట్ కింద పనిచేస్తారు అన్నమాట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అదండి, దట్ ఈస్ ద implication of this one. అదే ఇక్కడ చెప్తాడు, ఫైనాన్షియల్ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ బ్రాట్ అండ్ సోల్డ్. ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ఇండియా ఎవాల్వ్డ్ అండ్ గ్రో ర్యాపిడ్లీ యాజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ 1990 నుంచి లిబరలైజ్ చేయడంతో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పుట్టగొడవలో వచ్చేసింది. అండ్ దీస్ ఆర్ దెర్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇన్ ద మార్కెట్, లైక్ మనీ మార్కెట్. ఆ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడైనా మనం ఓ బజార్కి వెళ్ళామనుకోండి, వెజిటబుల్ మార్కెట్ అక్కడే ఉంటుంది, ఆ పక్కన ఫ్రూట్ మార్కెట్ అక్కడే ఉంటుంది, ఆ పక్కన ఎన్వి మార్కెట్, చేపలు రొయ్యలు అన్నీ అక్కడే ఉంటాయి. సో ఇవన్నీ ఒకే ఏరియాలో డిఫరెంట్ ప్లేసెస్లో సెగ్మెంట్ అయ్యి ఉంటాయి ఐటమ్ వైజ్గా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మార్కెట్, మనీ మార్కెట్, డెట్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, ఇన్సూరెన్స్ మార్కెట్, దీస్ ఆర్ ద 4 segments will contribute that financial market. The financial market has a number of important functions for the growth of చెప్పాను అదే. నెక్స్ట్ ఇక్కడ అదే మనం బ్రాడ్గా చెప్పాం, లెఫ్ట్ సైడ్
క్రెడిట్ మార్కెట్, మనీ మార్కెట్, డెట్ మార్కెట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ మార్కెట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ మార్కెట్స్ విత్ ఇన్ దట్ ఫైనాన్షియల్ మార్కెట్. ఓకే, క్రెడిట్ మార్కెట్ అంటే ఏంటి? క్రెడిట్ మార్కెట్ అంటే అప్పు ఇవ్వడమే, సింపుల్. అంటే ఏంటి అప్పు ఎవరు ఇస్తారంటే, ఓకే, కమర్షియల్ బ్యాంక్స్, మేజర్ ఇన్స్టిట్యూషనల్ కంట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ క్రెడిట్ అంటే ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, అండ్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, అటువంటి కొత్త బ్యాంక్స్, అవన్నీ కూడా బ్యాంక్సే. ఇవి కాకుండా ఎన్బిఎఫ్సిస్ కూడా ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ అంటే సెగ్మెంట్ వైజ్, సపోజ్ ముత్తు ఫైనాన్స్, ముత్తు గోల్డ్ లోన్ అనుకోండి, సో దే ఫోకస్ ఆన్ దట్ గోల్డ్ ఫైనాన్స్. అలాగే మనపురం హోమ్ ఫైనాన్స్, ఇలాగా డిఫరెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దే విల్ ఎక్స్టెండ్ ద డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ టు దట్ పీపుల్ హూ ఆర్ నీడ్ ఆఫ్ దట్. ఇది కాకుండా ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్లో జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే దానికి రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా ఉంటాయి. అవి ఏంటి చూడండి. The non-institutional unorganized source of credit include money lenders, engineers, bankers, and sellers for trade credit. అంటే మనకు భూస్వాములు ఉంటారు, అది మనీ లెండర్, డబ్బులు ఇంట్లో ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ లెండర్స్ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటో ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏం ఉండవు. ఓకే, వాళ్ళ ప్రామిస్ నోట్ తీసుకుంటారు, దస్తావేజుల దగ్గర పెట్టుకుంటారు, అప్పులు ఇస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వాళ్ళది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద వస్తుంది. నెక్స్ట్, an important aspect of the money market and credit మార్కెట్ లో ఏంటంటే 3 స్ట్రక్చర్ ఉంది. ఏంటంటే షార్ట్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ క్రెడిట్, లాంగ్ టర్మ్ క్రెడిట్. మోస్ట్లీ బ్యాంక్స్ అన్ని ఏం చేస్తాయంటే, బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని కూడా దే విల్ మేజర్ పోర్షన్ దే విల్ ఫోకస్ ఆన్ దట్ షార్ట్ టర్మ్ క్రెడిట్. లాంగ్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ ఇవ్వవు అని చెప్పట్లా, బ్యాంక్స్ కూడా ఇస్తాయి, లాంగ్ టర్మ్ క్రెడిట్ కూడా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్ అవి ఇస్తాయి, కానీ తక్కువ పర్సంటేజ్ ఆఫ్ దట్ లాంగ్ అండ్ మీడియం టర్మ్ క్రెడిట్ ఈస్ లెస్ కంపారిటివ్ విత్ దట్ షార్ట్ టర్మ్ క్రెడిట్. అదే ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, తర్వాత సెంట్రల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. అవి ఏంటంటే అది స్టేట్ వైజ్గా, అవి ఫోకస్ అంతా కూడాను మేజర్ పోర్షన్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్ మీద ఉంటుంది, షార్ట్ టర్మ్ క్రెడిట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. అది డిఫరెన్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ మనీ మార్కెట్స్. ఏంటండి ఈ మనీ మార్కెట్స్, వాట్ ఆర్ దీస్ థింగ్స్ అంటే, సీ హియర్, ఓకే, మనీ మార్కెట్కి వచ్చేటప్పటికి మనీ మార్కెట్లో ఏముంటుందంటే ఓన్లీ కేవలం అవసరాలు, ఆ మనీ ఆ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అండర్స్టాండ్. బ్యాంక్స్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్ తీసుకుంటే కనుక సపోజ్ వాళ్ళు క్లియరింగ్ ఇచ్చారు, క్లియరింగ్ మన చెక్స్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రెండూ ఉంటాయి, కలెక్షన్స్ చేసినప్పుడు ఒక్కోసారి మనకి ఇన్వర్డ్ మనకి పేమెంట్ చేయాల్సింది ఎక్కువ ఉందనుకోండి, సో మనకి రావాల్సిన రిసీట్స్ తక్కువ అనుకోండి చెక్స్ రూపంలో, దాన్ని ఏమంటాం యాడ్వర్స్ సిచ్యువేషన్ అంటాం. సో యాడ్వర్స్ సిచ్యువేషన్ అంటే మన ఫండ్స్ కావాల్సి వస్తుంది, సడన్గా 1 crore ఎంత షార్ట్ వచ్చింది అనుకోండి, ఫండ్స్ మనకి ఇమీడియట్గా కస్టమర్స్ క్రెడిట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఆ మనీని ఏం చేస్తారంటే వీ కెన్ బారో ఫ్రమ్ దట్ అదర్ బ్యాంకర్స్, వాళ్ళ దగ్గర సర్ప్లస్గా ఉంది, అది తెచ్చుకుని మనం పేమెంట్ క్రెడిట్ చేసుకుంటాం. ఇటువంటి మనీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ రకంగా వాళ్ళ నీడ్స్ కోసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదేంటంటే ముఖ్యంగా దట్ డిఫరెంట్ టైప్స్ కాల్ మనీ అనేటప్పటికి మనకు మనీ మీరు ప్యూర్ మనీ అంటే మనకి దాంట్లో కూడా మీకు రకాలు ఉంటాయి, అది మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. మీకు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, సిడీస్ అంటాం, ఇవి కూడా బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయనుకోండి, దే కెన్ ఇష్యూ దట్ సిడీస్, సారీ, ఇఫ్ దే వాంట్ టు మొబిలైజ్ దట్ ఫండ్స్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు సిడీస్ ఇష్యూ చేస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూ చేస్తారు. కానీ దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, అన్ని బ్యాంకులు ఎలా పడితే అలాగా మొబిలైజ్ చేయడానికి లేవు, ఎందుకంటే వాళ్ళ సౌండ్నెస్ని బట్టే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళాలి. ట్రెజరీ బిల్స్ అనేది గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ బిల్స్ ఉంటాయి, కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. ఇవి కూడా మీకు మనీ మార్కెట్లో మీకు ఫండ్స్ రైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అదర్ షార్ట్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ అయితే రెపోస్ ఆల్సో మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, అవి కూడా ఓకే. జస్ట్ లైక్ ఏమి లేదండి, ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్స్ మనం ఏం చేస్తాం, మనకు 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి బ్యాంక్లో మీరు వేసారనుకోండి, వాడు ఏం చేస్తాడు 8% చొప్పున ఇస్తారని చెప్పేసి మనం వేస్తాం, వాడు రిసీట్ బాండ్ ఇస్తాడు మన చేతికి, 1 year వాడి దగ్గర పెట్టుకుంటాడు, తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ ప్లస్ విత్ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేస్తారు. అదే ప్రకారం ఇది కూడా జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కూడా అదే. ఓకే, బట్ ఇన్స్ట్రుమెంట్స్లో వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ పర్పస్ ఆల్సో విల్ డిఫర్స్. అండ్ నెక్స్ట్ బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్, కమర్షియల్ బేస్. అలాగే కమర్షియల్ పేపర్, ఇది కంపెనీస్ ప్యూర్లీ కమర్షియల్, సిపిఎస్ అంటే కంప్లీట్లీ డీలింగ్ విత్ ఇన్ ద కంపెనీస్ ఓన్లీ. అలాగే ఇంటర్ కార్పొరేట్ ఫండ్స్,
ఇంటర్ కార్పొరేట్ అనేటప్పుడు కార్పొరేట్ అనేది కంపెనీసే కదండి. ఒక కంపెనీకి మధ్యలో మ్యూచువల్గా ఫండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు విత్ బెనిఫిట్స్ ఆఫ్ సమ్ ఇంట్రెస్ట్ సంథింగ్. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ఇంటర్ కార్పొరేట్ ఫండ్స్ అంటాం. అలాగే ఇంటర్ బ్యాంక్ మనీ, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మీకు యాడ్వర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, అలాగే ఇంటర్ బ్యాంక్ మనీ మార్కెట్స్ అంటాం. అలాగే సెంట్రల్ బ్యాంక్ లెండింగ్ అంటే ఆర్బీఐ కూడా లెండ్ చేస్తుంది, రెపో ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరికైనా ఫండ్స్ కావాలంటే కనుక బేసింగ్ ఆన్ కొలాటరలైజ్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్ దే కెన్ ఆఫర్ దిస్ ఫండ్స్. ఓకే, దీనికి ఒక రెపో ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్, ఈ లిక్విడిటీ, ఇంటర్ కార్పొరేట్ సెక్టర్ ఇవన్నీ కూడా మీకు కవర్డ్ విత్ దిస్ మనీ మార్కెట్స్. నెక్స్ట్ డెట్ మార్కెట్. డెట్ మార్కెట్ అంటే ప్యూర్లీ ఫండ్స్ రైజ్ చేయడం, అప్పు రైజ్ చేయడం. ఓకే, అప్పు రైజ్ చేసిన తర్వాత దీనికి ఒక మార్కెట్ ఉంటుంది. రైజ్ చేసిన తర్వాత బాండ్స్ రూపంలోనే ఎట్లా మీకు అవతల వాడికి ఇన్వెస్ట్ చేసిన వాడికి ఇస్తారు. ఇవి మీకు మార్కెట్లో లిక్విడిటీ తీసుకురావాలి కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ట్రేడింగ్లో పెట్టేస్తారు అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్, దే వాంట్ 500 crores అనుకోండి. సో ఆడ ఏం చేస్తారంటే, సార్ నేను ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తున్నాను లేదా బాండ్స్ ఇష్యూ చేస్తున్నాను అంటే నథింగ్ బట్ దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ దే ఆర్ ఇష్యూయింగ్. ఓకే, ఇష్యూ చేస్తున్నాం అంటే జస్ట్ లైక్ మన ఆర్ఐపీ రిసీట్, మన డిపాజిట్ రిసీట్ ఎలా ఇచ్చి మనం మొబైలైజ్ చేస్తాం, అలాగే ఈ ఎగ్నెస్ట్ దీస్ గవర్నమెంట్ సెక్యూరిటీ దే రైజ్ ద డెట్ ఫ్రమ్ ద పబ్లిక్. ఓకే, ఫర్ దేర్ నెసెసిటీస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్లీ రిలేటెడ్ టు దట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మోస్ట్లీ ఉంటాయి డెట్ మార్కెట్లో. ఇవి కాకుండా కంపెనీస్ కూడా వస్తాయి. కంపెనీస్ ఏ రకంగా వస్తాయంటే, మేము డిబెంచర్స్ ఇష్యూ చేస్తాం 10 years పాటు. ఓకే, మాకు ఫండ్స్ కావాలి, సో మీకు ఈ మాత్రం ఎష్యూరెన్స్ రిటర్న్ ఇస్తాం 12% మీకు ఎష్యూర్డ్ అని చెప్పేసి మంచి బ్యాంకులు డిపాజిట్స్ ఎలా సేకరించి బాండ్లు ఇస్తున్నాయో, రిసీట్స్ ఇస్తున్నాయో అదే ప్రకారం కంపెనీస్ కూడా ఇస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంపెనీస్ రైజ్ ఫండ్స్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని మనం కార్పొరేట్ బాండ్స్ అని కూడా అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్. అదే ఇక్కడ చెప్తారు. డెట్ మార్కెట్ కన్సిస్ట్ largely గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ సిమిలర్ కార్పొరేట్ బాండ్స్. Government securities is a tradable instrument issued by the central government, the state government. It is a document of the government obligation. Long-term securities are also issued by the state governments. State governments will issue the bonds of Amravati bonds, state government loans. And companies raise funds for longer period of 5 or 6 or 10 years through issue of the typical long-term debt instruments, not the corporate bonds. Okay. Next, foreign exchange market. Foreign exchange markets ఏముంటాయంటే, ఫారిన్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ గూడ్స్. దానికి నా దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, ఎవరైతే అవసరం ఉంటే దానికి నేను అమ్మడానికి ప్రయత్నం చేస్తాను, దాంట్లో కొంత బెనిఫిట్ నాకు కావాలనుకుంటాను. ఎక్స్పోర్టర్ తప్పటికి ఎక్కిదిక్కలుగా నాకు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. సో ఐ మేక్ యూజ్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ మై సమ్ గెయిన్. అలాగే వాళ్ళు కూడా అవసరమైన వాళ్ళని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, పర్వాలేదు ఏదో కొంత ఇచ్చి కొనుక్కుంటారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక మార్కెట్ అనేది క్రియేట్. దట్ ఈస్ కాల్డ్ ఎ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటాం. ఏముంటాయి ఇందులో? కన్సిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు. ఓకే, కస్టమర్స్ ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. Foreign exchange market in India developed physically in 1970, and prior to 1970 banks are permitted to conduct only merchant transactions. అంతకుముందు ఓన్లీ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పర్మిట్ చేశారు. అంటే ఎవరికైనా సపోజ్ ఏమైనా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ కావాలంటే కనుక ఓకే తీసుకో అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, డెబలైజ్ చేశారు. బ్యాంక్స్ కావాలంటే అట్లా వ్యాపారం కూడా చేసుకోండి, ఈ ఫారిన్ కరెన్సీతో మీరు వ్యాపారం చేసుకున్నా కూడా ఏం పర్లేదు అని చెప్పేసి చెప్పడంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నియర్ స్క్వేర్ అప్లు పొజిషన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే కొనటం, ఫారిన్ ఎక్స్చేంజ్, ఓకే, మార్కెట్ నుంచి కొనటం అంటే ఏం లేదు. ఎవరైతే బయట ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు, సో వచ్చినప్పుడు వాడు కరెన్సీ తెచ్చుకున్నారు. సో కరెన్సీ విల్ అట్రాక్ట్ దట్ కరెన్సీ, మనం అట్రాక్ట్ చేస్తాం, అంటే మన ఆఫర్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన దగ్గర హోల్డ్ చేస్తాం. చేసిన తర్వాత ఎవడైనా అవసరం కావాలనుకోండి, ఈ గూడ్స్ కొంచెం రేట్ కలుపుకొని అమ్ముకుంటాం, లాభం వేసుకొని అమ్ముకుంటాం. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిజినెస్ ఇది కూడా. సో ఈ రకంగా మనం చేసినప్పుడు స్క్వేర్ అప్ పొజిషన్స్, నియర్ స్క్వేర్ అప్ పొజిషన్ అంటే మనం ఇందులో రిస్క్ ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ పడిపోయినప్పుడు లాస్ అవుతుంది కాబట్టి స్క్వేర్ అప్ పొజిషన్ చేసుకున్నాం. అంటే మనం ఎంతైతే మనం మన దగ్గర హోల్డ్ చేస్తామో దానికి ఆఫ్ సెట్టింగ్ మనం ఏం చేస్తామంటే సేల్ కూడా చేద్దాం, బయ్యింగ్ సెల్లింగ్ రెండు చేసేస్తాం. చేసేసినప్పుడు ఒకడైనా ఇందులో మనకి ఏమైనా లాస్ వచ్చింది అనుకోండి, అందులో ఆబ్లిగేషన్తో మనం కవర్ అయిపోతాం అనమాట. సో ఆ రకంగా మనం మ్యాపింగ్ చేసుకుంటూ అందులో ప్రాఫిట్ మార్జిన్స్ మనకి ఏం చేసుకుంటాం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ఇన్ ద విచ్ ఈస్ కవర్డ్ అప్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఓకే, సో అది చెప్తాం. దెర్ ఆర్ required to keep positions square or near 4 at all times during the day. So 24/7. 98 banks were permitted by RBI to take trading positions only, and now near square position only at the end of the day and throughout the day. Okay. Next, derivatives market. What is the derivative market? అంటే ఏం లేదండి,
జస్ట్ రిస్క్ని మిటిగేట్ చేసుకోవడం. రిస్క్ని మిటిగేట్ ఇది గవర్నమెంట్ ఏంటి మన గవర్నమెంట్ అందరూ కూడా ఎంకరేజ్ చేశారు ఇది కొత్త డెరివేటివ్ మార్కెట్. ఎందుకంటే సపోజ్ ఏదైనా సరే మనం హోల్డ్ చేసాం అనుకోండి, హోల్డ్ చేసినప్పుడు మార్కెట్ ఉన్నట్టు సెక్యూరిటీస్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఫ్లక్చువేట్ అయ్యి ఆ వాల్యూ పడిపోయింది అనుకోండి, మన చేతిలో హోల్డ్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో మాకు రకంగా చెప్పాలంటే మనకు లాస్ వస్తుంది. సో దీన్ని ఆఫ్సెట్ చేసుకోవడం కోసం అంటే మనం డెరివేటివ్స్ అనేది కొత్త రకమైన మార్కెట్ని తీసుకొచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైసెస్ అనేది స్టేబుల్గా ఉంటాయి. మనకి ఎష్యూర్డ్గా ఒక మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది ప్యారలల్గా. అది అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఇవాళ మనకి ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది అనుకోండి, అంటే ఒకటి చెప్తాడు, సార్ నేను ఇలాగా ఎక్స్పోర్ట్ చేశాను సార్, అది నాకు జర్మనీకి, వాడి దగ్గర నుంచి నాకు ప్రాసెస్ వచ్చేటప్పటికి 6 months ఎంత పడుతుంది సార్, సో వాట్ అబౌట్ ప్రజెంట్ రేట్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఒక అండర్స్టాండింగ్ వస్తాడు బ్యాంక్ తోటి. ఎలాగంటే నేను 6 months అయ్యేటప్పటికి ఇప్పుడంటే నాకు 80 రూపాయలు ఉందా, రేపు పొద్దున 60 రూపాయలు, నాకు వచ్చే టైంకి 60 రూపాయలు పడిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందండి, వాల్యూ తగ్గిపోతుంది కదా, కాబట్టి మీతో నేను టైఅప్ పెట్టుకుంటానండి, దానికి ఏమో మార్గం చూసి పెట్టండి సార్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే బ్యాంకులు కావచ్చు ఎవడానికి కావచ్చు ఫ్యూచర్ ట్రేడింగ్, నథింగ్ బట్ ఫ్యూచర్ ట్రేడింగ్. అదేమంటాడు, ఓకే 6 months తర్వాత వస్తుంది కదా, ఇప్పుడు 70 రూపాయలు ఉంది కదా, అప్పుడు నీకు అంటే వీళ్ళంతా ఎస్టిమేట్ వేస్తారు, ఫ్రెండ్స్ అన్ని కూడా స్టడీ చేస్తారు, స్టడీ చేసి అప్పుడు ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ ట్రెండ్స్ని బట్టి ఓకే అప్పుడు 72 ఉండొచ్చు నాకు సార్, 72 ఇష్టమైన నేను కొనుక్కుంటాను ఇస్తావా అని చెప్పానంటే కనుక ఓకే పర్వాలేదు. ఎందుకంటే మరీ 60 రూపాయలు 70 రూపాయలు పడితే అడిగి రిస్క్, కాబట్టి వాడు ఏం చేసి రీజనబుల్గా వాడు ముందే కన్ఫర్మ్ చేసేసుకుంటాడు. ఓకే చేసుకున్న తర్వాత సో అప్పుడు ఆ 6 months తర్వాత మీకు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే కంపల్సరీగా 72 కొనాల్సిందే. సో అటువంటిప్పుడు 68కి ఎంత ఉందనుకోండి, మరి లాసే కదా. అప్పుడు వీడేం చేస్తాడంటే ఈ బ్యాంక్ వాడు మరొకడు ఏం చేస్తాడంటే ఆ కొనుక్కునే దానికి వచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ని ఆఫ్సెట్ చేసేస్తాడు, ఇంకో అమ్మకానికి పెట్టేస్తాడు వెంటనే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ కనుక ఆ టైంకి ఏమైనా తగ్గినా కూడా ఈ అమ్మకంలో వాడికి ఆ లాస్ అనేది కవర్ అయిపోతుంది. సో స్వాపింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్స్, స్వాప్స్ ఇవన్నీ కూడా మీకు నథింగ్ బట్ డెరివేటివ్స్ అంటాం. మోస్ట్లీ ఏంటంటే రిస్క్ మిటిగేషన్ అటెంప్ట్స్ అన్నమాట. ఇది మంచిది, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఒక స్టేబుల్ ప్రైసెస్ అనేది ఇప్పుడే మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. అంటే విపరీతమైన లాసెస్ రావు, విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చేసి ప్రైస్ ఎస్కలేట్ అయిపోవు. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. ఓకే ఇది ఎక్కడంటే మనకు కమోడిటీస్లో కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కాటన్ కానీ ఇటువంటివి ఉన్నాయి కమోడిటీ, మార్కెట్ కమోడిటీస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, సో వాటిలో కూడా ఫ్యూచర్ ట్రేడింగ్స్ అనే దాంట్లోకి వస్తాయి అన్నమాట. సో మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫారిన్ ఎక్స్చేంజ్. ఇక్కడ అదే చెప్తాం, హూజ్ వాల్యూ చేంజెస్ ఇన్ రెస్పాన్స్ టు ది చేంజ్ ఇన్ ద స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్, సెక్యూరిటీ ప్రైస్, కమోడిటీ ప్రైస్, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్, ఇండెక్స్ ఆఫ్ ప్రైసెస్ ఆర్ రేట్స్ అండ్ క్రెడిట్ రేటింగ్, క్రెడిట్ ఇండెక్స్, ఇవన్నీ వేరియబుల్, సమ్ కాల్డ్ as అండర్లయింగ్ అంటాం. సో దట్ రిక్వైర్స్ నో ఇనిషియల్ నెట్ ఇన్వెస్ట్మెంట్. దీనికి ఏం అక్కర్లా, జస్ట్ అనుకుంటాం ఫ్యూచర్లో నేను కొంటానయ్యా, ఓ ప్రామిస్, ఆ కొన్న తర్వాత మీకు ఎలాగో వస్తుంది, అది వచ్చినప్పుడు మళ్ళీ దీనికి స్వాపింగ్ చేసేస్తాం. ఈ కొంటానంటా మళ్ళీ అమ్మేస్తాం కదా, అమ్మినప్పుడు ఈ కొన్నదానికి అమ్మిన దానికి ఆ రేటుకి వీడికి మార్జిన్ మిగులుతుంది. జస్ట్ లైక్ ఇట్ ఇస్ బ్రోకర్, వాడికి ఇన్వెస్ట్మెంట్ ఏం అక్కర్లా. సో ఇట్స్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లిటిల్ ఇనిషియేటివ్ నెట్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటివ్ టు అదర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ దట్ హ్యావ్ ఎ సిమిలర్ రెస్పాన్స్ టు ది చేంజ్. ఇదేం లేదు, చాలా సింపుల్గా చెప్పాలంటే నేను ఒక ఫోను టేబుల్ వేసి కూర్చుంటానండి, ఓకే ఎక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ ఒక హోల్సేల్ మార్కెట్ దగ్గర, అక్కడ నాకు ఏమవుతుందంటే వెహికల్స్ అన్నీ కూడాను మ్యాంగోస్ అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి, లారీ వాళ్ళు వస్తుంటారు. వచ్చిన తర్వాత సార్ ఇవాళ లారీ అన్లోడ్ చేసేసాను, ఖాళీగా ఉంది సార్, ఎవరన్నా ఆర్డర్ ఉంటే చెప్పండి సార్ అంటాడు. అప్పుడు నేను ఆల్రెడీ ఏ బ్యాంక్ వాళ్ళు ఎవరో మేనేజర్లు ఎవరో కావాలో నాకు లగేజ్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక వెహికల్ ఉందా ఆ రోజు అని చెప్పానంటే కనుక అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కమిట్ అవుతాను. సో ఇప్పుడు వీడి దగ్గర ఏమో అది ఖాళీకి వెళ్ళేదానికన్నా ఈ లగేజ్ వాడు వెళ్ళిపోతే వాడికి లాభమే కదా. సో వీడిని వాడికి అటాచ్ చేస్తాను. సో ఇటు వచ్చి వీడి దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు, ఆడి దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటాను. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఐ విల్ బుక్ సమ్ ప్రాఫిట్ ఆఫ్ 2000 per person. ఓకే అలా అన్నమాట. సో దిస్ ఈజ్ సెటిల్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్. దట్ ఇంపార్టెంట్. డెరివేటివ్స్ అన్ని కూడా సెటిల్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు దట్ కంపెనీస్ సంబంధించినవి. కంపెనీస్కి ఏం కావాలి, పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే ఎలా చేస్తారు వాళ్ళు, షేర్స్ రూపంలో కానీ లేదంటే డిబెంచర్స్ రూపంలో కానీ వాళ్ళు మార్కెట్ నుంచి ఫండ్స్ రైజ్ చేస్తారు ఇన్వెస్టర్స్ నుంచి.
సో దీన్ని క్యాపిటల్ మార్కెట్ అంటాం. క్యాపిటల్ మార్కెట్ ఈజ్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అండ్ డెట్. డెట్ అంటే డిబెంచర్స్, ఈక్విటీ అంటే షేర్స్. ఇన్ దిస్ మార్కెట్ క్యాపిటల్ ఫండ్స్ కంప్రైజింగ్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెట్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ట్రేడ్. ఇవన్నీ ట్రేడబుల్. సో ఇందులో మళ్ళీ ఒకసారి కొనుక్కున్న వాళ్ళు అక్కర్లేకపోతే అమ్ముకోవచ్చు, లేదంటే హోల్డ్ చేయొచ్చు, అది డిపెండింగ్ అపాన్ దేర్ ఇష్యూ. సో దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్ సోర్సెస్ ఆఫ్ డెట్. ఇది ఇందులో ఏంటంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. అంటే పబ్లిక్ కూడా ఇవ్వచ్చు షేర్స్ కింద, అక్కర్లేదు అనుకుంటే కనుక ప్రైవేట్గా కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్తో కూడా మొబైలైజ్ చేయొచ్చు ఈక్విటీ. అండ్ ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్స్. ఎందుకు ఆర్గనైజ్డ్ మార్కెట్స్ అని అంటే దీనికి సెబీ ఉంటుంది, స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, ఎన్ఎస్సి, బిఎస్సి, ఇవన్నీ కూడా మీకు బయర్స్కి బ్రోకర్స్ ఉంటారు. ఒక సిస్టమేటిక్ వేరే జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఎక్కడ కూడా మీకు అన్ఆర్గనైజ్డ్ ఫార్మేట్లో ఉండదు అన్నమాట. అన్ని పక్కా వేలా ఉంటుంది. ఇన్ కామన్ క్యాపిటల్ మార్కెట్ మేబీ capital market may be understood as a market for long-term funds. The capital market provides long-term debt and equity finance for the government and for the corporate sector. Companies కావాలనుకుంటే కనుక they can go to that public offers అంటాం చూడండి, IPOs అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్, రైట్స్ ఇష్యూస్, ఇవన్నీ కూడా అవే. అలాగే గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో కొన్ని కంపెనీస్ అనుకుంటే వాళ్ళు క్యాపిటల్ పెంచుకోవాలనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ ద పబ్లిక్. ఓకే, సో ఈ రకంగా ఇట్ విల్ హెల్ప్ ఫర్ క్యాపిటల్ ఫండ్స్ రైజింగ్ ఫ్రమ్ ద మార్కెట్. సో ఇట్స్ కాల్డ్ ఎస్ ఏ క్యాపిటల్ మార్కెట్. ఎందుకంటే షేర్స్ కొనుక్కునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, ఇంకా ఒక మార్కెట్. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద ఇన్సూరెన్స్ మార్కెట్. ఇన్సూరెన్స్ మార్కెట్ మీకు తెలియదు ఏమంటే, ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికీ మార్కెట్లో ఏముంటుంది, ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ ఎకానమీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంది ఇక్కడ మనకి కంపారిటివ్ విత్ అదర్ కంట్రీస్. ఇంకా పొటెన్షియాలిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ మార్కెట్ అనేది చాలా ఉంది వ్యాస్ట్గా. మోస్ట్లీ ఇందులో కవర్ చేసేది అంటే లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, బిజినెస్ ఉంటూ కవర్ చేస్తారు. ఇందులో మీకు ఎవరు ఉంటారు అంటే కనుక కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ దే విల్ ఆఫర్ దట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఓకే, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమ్ముతాయి ఉంటాయి. అది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కావాల్సిన పాలసీ హోల్డర్స్ తీసుకుని అట్రాక్టివ్ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రీమియమ్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, పాలసీస్ అనేది కవర్ అవుతూ ఉంటాయి ఇన్సూరెన్స్. సో దిస్ ఈజ్ ద ఇన్సూరెన్స్ మార్కెట్. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ ఇన్సూరెన్స్ మార్కెట్లో మరి బయర్స్, సెల్లర్స్ అటువంటిది అంటే అలా ఏం లేదు. జస్ట్ ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తున్నారు. సో దీస్ ప్రోడక్ట్స్ దే ఆర్ ఎక్స్టెండింగ్ టు ద పీపుల్ హూ ఆర్ నీడీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్. లైఫ్ తీసుకుంది అనుకోండి, నేను డెఫినెట్గా ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఫర్ ఏ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ ఉంటే బాగుంటుందని చూసుకుంటూ ఉంటాను. వాడు ఒక రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను తీసుకుంటాను. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెల్లింగ్ అండ్ ఐఎమ్ ఏ బయ్యర్ ఆఫ్ దిస్ పాలసీస్. సో ఇది మాట్లాడు. సో ఇది ఏంటంటే మనకి కమిటీ రిఫార్మ్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఆర్ఎన్ మల్హోత్రా అనే అతన్ని పెట్టి అతని రికమెండేషన్ తోటి ఇది తీసుకో. దీనివల్ల ఏమైందంటే అప్పటిదాకా మీకు ఎల్ఐసి, జిఐసి, తర్వాత వాట్ ఈస్ దిస్ సబ్సిడరీస్, ఇన్సూరెన్స్ సబ్సిడరీస్ మాత్రమే ఉండి, జిఎస్ఐ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్సిడరీస్ అంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడాను. అవన్నీ కూడా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయి. ఓన్లీ ప్యూర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రైవేటైజేషన్, ఫైనాన్షియల్ లిబరలైజేషన్ చేశారో మీకు స్టార్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్, రకరకాల కంపెనీస్ అన్నీ కూడా వచ్చేసి ఎప్పుడైతే పుట్టగొడుగులాగా లైసెన్స్లు ఇచ్చేసారో వీటన్నిటికి కూడా సెక్టార్ పెరిగిపోయింది కదా. అందుగురించి దీనికి సూపర్వైజింగ్ కింద ఏం చేశారంటే రెగ్యులేటరీ అథారిటీని స్టార్ట్ చేశారు. అదే మీకు IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. సో ఇది ఆర్ ద కంట్రోలింగ్ ఆఫ్ దీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఏముంటుంది అంటే, మ్యూచువల్ ఫండ్స్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనం మార్కెట్లో డైరెక్ట్గా వెళ్ళాం, మనం కొనుక్కుంటే చేయగలుగుతుందేమో అనుకుని భయం. సో మనకి రిస్క్ లేకుండా ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది. మన దగ్గర అయితే ఫండ్స్ ఉన్నాయి, కొంత ఇష్యూడ్ రిటర్న్స్ ఉంటే దాంతో చాలు, ఆర్ హ్యాపీ. అలాగ అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దే లుక్ ఫర్ ఏ ఇన్స్టిట్యూట్. వాళ్ళనే మనం మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే మొబిలైజ్ చేస్తారు బై వే ఆఫ్ యూనిట్స్. ఇష్యూ ఆఫర్ చేసి మొబిలైజ్ చేస్తారు. ఈ మొబిలైజ్ చేసిన ఫండ్స్ ఏంటంటే అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్లో. ఆ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్కెట్ స్టడీ చేసి ఎక్కడెక్కడ పెడితే వాళ్ళకి మంచి గెయిన్ వస్తుందని చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మనకి రిటర్న్ అని ఇస్తారు. దీంట్లో రకరకాల స్కీమ్స్ ఉంటాయి, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. అలాగా ఆ యూనిట్స్ కూడా మీకు ట్రేడబుల్ కూడా పెట్టేస్తారు. అవసరమైతే మనం కొనుక్కోవచ్చు ఆ యూనిట్స్ రేట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి, ఆ టైంని బట్టి మళ్ళీ మనకి కొన హోల్డ్ చేయొచ్చు, మనకు లాభం వచ్చినా అమ్ముకోవచ్చు. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ఏ మార్కెట్ ఆల్సో. దీనికి ఎవరు చేస్తారంటే కంట్రోలింగ్ సెబీ. సెబీ రెగ్యులేట్స్ ద మ్యూచువల్ ఫండ్స్. అలా కాకుండా సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ కూడా ఉంది మ్యూచువల్ ఫండ్స్. అది ఏంటని అడుగుతాడు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా, AMFI. ఇట్ ఈస్ సెల్ఫ్ రెగ్యులేటెడ్ బాడీ.
అలా కాకుండా ఓవరాల్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ దిస్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్కి ఎవరంటే కనుక సెబీ అని చెప్పాలి. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఫంక్షన్స్ ఏముంటాయి మేజర్గా చేసేది? ఇప్పుడు మనంతా ఫైనాన్షియల్ మార్కెట్స్లో సెగ్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఓవరాల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఫంక్షన్స్ ఏముంటాయంటే ప్రైస్ డిటర్మినేషన్. ప్రైస్ డిటర్మినేషన్ ఇద్దరికి నచ్చేలాగా ప్రైస్ అనేది ఒక స్టేబుల్ పొజిషన్కి తీసుకొచ్చే పాత్ర అంతా కూడాను ఫైనాన్షియల్ మార్కెట్సే భరిస్తాయి. ఫండ్స్ మొబిలైజేషన్ అంతే కదా, డిఫరెంట్ రకరకాల మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా మొబిలైజ్ అవుతాయి. గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్టర్స్ దే ఆర్ కమ్ ఫార్వర్డ్ ఫర్ విత్ దేర్ ఫండ్స్. సో ఇది వాళ్ళు మ్యాపింగ్ చేస్తారు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి మ్యాపింగ్ చేస్తారు. అలాగే సెల్లర్స్, బయర్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొస్తారు అన్నమాట ఒక రూఫ్ కింద. అలాగే లిక్విడిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో లిక్విడిటీ. అందుగురించి మనం ఏం చేస్తామంటే చాయిస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్లో చాయిస్ ఆఫ్ ప్రోడక్ట్స్, చాయిస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ వస్తాయో, సో ఇన్వెస్ట్ చేసేవాడికి ఎందులో ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఉంటాయి అంటే కనుక అప్పుడు దాని ప్రకారం వెళ్తాడు. లిక్విడిటీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఆ తర్వాత రిస్క్ షేరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే ఈ రిస్క్ షేరింగ్ కూడా వీళ్ళే చూసుకుంటారు ఫైనాన్షియల్ మార్కెట్స్లో. అలాగే రిస్క్ షేరింగ్ ఇస్ నథింగ్ బట్ డెరివేటివ్స్ అని చూడండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ రిస్క్ షేరింగ్. డెరివేటివ్స్ మార్కెట్లో పెట్టడం ఉద్దేశం అదే. అలాగే తర్వాత ఈజీ యాక్సెస్. తర్వాత నెక్స్ట్ రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ పొజిషన్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. దాన్ని మనం డీటెయిల్గా చదువు. సో price determination, funds mobilization, liquidity, and risk sharing, easy access, reduction in transaction cost, and other things. Okay. ఓకే, ఇన్ డీటెయిల్ మనం వెళ్దాం వన్ బై వన్. ఫస్ట్ ఏంటంటే ప్రైస్ డిటర్మినేషన్. ప్రైస్ డిటర్మినేషన్ మీకు చెప్పాను కదండి, అది అంటే ఇద్దరికి వీలుగా ఉండాలి. ఇద్దరికి వీలుగా ఉండాలంటే ఆ ప్రోడక్ట్స్ అంతా అమ్మేవాళ్ళు అంతా ఎక్కువ అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది? అది కొనుక్కునేవాళ్ళు ఉండకపోతే ఏమవుతుంది? అది ప్రైస్ ఆటోమేటిక్గా పడిపోతుంది. వీడికి అమ్మేవాడికి ఏం లాభం రాదు. సో అంటే అమ్మేవాడు అంటే నథింగ్ బట్ ఏం లేదండి, నా దగ్గర 10 లక్షలు ఉంది. సో 10 లక్షలకి నేను ఒక 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అలా అని చెప్పేసి నాకు కాదు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, నాకు 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, ఎవరిని ఉన్నారా అని చెప్పి అన్నాను అనుకోండి, ఎవడో ముందుకు రాడు. సో దీన్ని ఏమంటాం? డిమాండ్ అండ్ సప్లై అంటాం. ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది మనకి మార్కెట్లో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తాయి, డిటర్మైన్ చేయడానికి దోహదపడతాయి అన్నమాట. అదే ఇక్కడ చెప్తారు. ఫైనాన్షియల్ మార్కెట్ పెర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ డిస్కవరీ ఫర్ ద డిస్కవరీ అంటే కనుక్కోవడం. దాన్ని ఈక్వల్ ప్రైస్ అంటాం. ఒక స్టేబుల్ ప్రైసింగ్ తీసుకొస్తుంది ఫైనాన్షియల్ మార్కెట్. డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ ట్రేడెడ్ బిట్వీన్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ ఆన్ ద మార్కెట్. The price is at which the financial instruments are traded in the financial market are determined in the market forces. Market forces and demand and supply in the market. Accordingly, financial market provide the vehicle. Vehicle అంటే జస్ట్ ఒక వారధిలా ఉంటుంది, which the prices are set for both the financial sets which are issued newly and for the existing stock of the financial institution. So this is the contribution. Financial determinants కి దోహదపడతాయి అన్నమాట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫండ్స్ మొబిలైజేషన్. ఫండ్స్ మొబిలైజేషన్ చేయాలి అంటే కనుక అట్రాక్టివ్గా ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా, మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. Along with the determination of the prices at which the financial instruments are traded in the financial market, the required return out of the funds invested by the investor is also determined by participants in the market. నాకు ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? 10% ఉంటే చాలు ఇంట్రెస్ట్, ఎవడైనా ఇచ్చేవాడు ఉంటే ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ మై ఫండ్స్ అని చెప్పి నేను కూర్చున్నాను. సో నాకు 10% ఇష్యూడ్గా ఎవరన్నా మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఐ విల్ గో ఫార్వర్డ్, నేను వెళ్ళిపోతాను. అలాగే అవతలవాడు ఓ 14% ఎవరికైనా ఫండ్స్ ఇస్తూ దొరికితే బాగుండు అని కూర్చొని ఉంటాడు అక్కడ. బట్ హీఈస్ ద బయ్యర్, ఐఎమ్ ద సెల్లర్. సో అటువంటిప్పుడు వాడికి అనుకూలంగా వాడు ప్రోడక్ట్స్ కనుక వాడు ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్స్టిట్యూట్స్ కనుక అరేంజ్ చేసినాయి అనుకోండి, సో ఈ విల్ కమ్ ఫార్వర్డ్. సో ఇది మాట. సో ఈ రకంగా ఏంటంటే మోటివేషన్. ద మోటివేషన్ పర్ పర్సన్ సీకింగ్ ద ఫండ్స్ ఇస్ డిపెండింగ్ ఆన్ దట్ required rate of return which is demanded by the investors. It is this function of the financial market
that determines how the funds which are available for the lenders or the investors will be allotted among the entities that are in the need of the funds and return means of financial instrument. సో ఈ రకంగా మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తారన్నమాట. సో ఇట్ కంట్రిబ్యూట్ ఫర్ దట్ ఫండ్స్ మొబిలైజేషన్. నెక్స్ట్ లిక్విడిటీ. లిక్విడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. The liquidity function of the financial markets provide an opportunity to the investor to sell their financial instruments in their fair value prevailing in that market at any time during that working hours of the market. సో మార్కెట్ అనేది ఉండాలి. అంటే నా దగ్గర సరుకు ఉంది, నేను పండించాను ధాన్యం, ఇంట్లో పెట్టుకుంటే వెళ్తుంది, అది ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీకు బయర్స్ ఉంటారు. సో దెన్ ట్రాన్సాక్షన్ అనేది మెటీరియలైజ్ అవుతుంది. అదే ఇది. సో అక్కడ ఏం జరుగుతుంది ఈ మార్కెట్లో అంటే లిక్విడిటీ కింద మారుతుంది. ఇంట్లో పెట్టుకుంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మార్కెట్ దాకా తీసుకెళ్లాల్సిందే అది. అలాగే ఇక్కడ కూడా షేర్స్ కానీ ఏమైనా ఉంటాయి కనుక ఐ విల్ పుట్ మై షేర్స్ ఫర్ సెల్లింగ్. అలాగే ద పీపుల్ హూ నీడ్ ఆఫ్ దట్ షేర్స్, ఓకే, దే విల్ కమ్ టు దట్ పర్టికులర్ పాయింట్ మార్కెట్ ఫర్ పర్చేజ్. సో అలా వీళ్ళు ఏం చేస్తారు, ఇంతకు అమ్ముదాం అనుకుంటున్నాను అంటాడు. వాడు అవతలడు అయితే నేను ఎందుకు కొంటాను, నేను రెడీ అనుకున్నప్పుడు ఇద్దరు ఓకే అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లిక్విడిటీ. నెక్స్ట్ రిస్క్ షేరింగ్. ఇందా చెప్పాను చూడండి, ఫైనాన్షియల్ మార్కెట్ పెర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ద రిస్క్ షేరింగ్ at the entities that are undergoing the investors are different of the persons who have invested their savings in the entity. With the help of the financial market, the risk is transferred from that. అంటే ఆటోమేటిక్ ఇట్ ఈస్. రిస్క్ షేరింగ్ అనేది ఇప్పుడు ఇందా చెప్పాను, డెరివేటివ్స్ అంటే అదే కదండి. ఒకటి దగ్గర నుంచి నేను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాను, మన టైం కొంటాను 6 months తర్వాత ఫారిన్ కరెన్సీ ఈ రేటుగా అని చెప్పి అన్నాను. అన్న తర్వాత నాకు అందులో రిస్క్ ఉండొచ్చు. ఆ టైంకి ఏమన్నా మార్కెట్ కండిషన్ బాగోక ఆ డాలర్ రేటు పడిపోవచ్చు. సో నాకెందుకు పెట్టుకుంటాను నేను, అందుకని నేను ఇంకోటి ఎత్తుక్కుంటాను. నా లాస్ కానీ నాకు యాంటిసిపేటెడ్ లాస్కు ఇంకోటికి తగిలిస్తాను, షేర్ చేస్తాను. సో చేసినప్పుడు అవతలవాడు నాకు ఈ వచ్చిన అప్లికేషన్ నేను కొనే కరెన్సీ వాడు కావాలని వాడు ఉంటాడు. ఓకే, అంటే సెల్లింగ్. సో ఇక్కడ నాకు ఏమైనా లాస్ ఏమైనా వస్తుంది కనుక అక్కడ వాడు భరిస్తాడు, వాడు కొంత షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as a రిస్క్ షేరింగ్. ఇవన్నీ కూడా మార్కెట్లో మాత్రమే పోదు, ఫైనాన్షియల్ మార్కెట్స్లో. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ రిక్వైర్డ్ ఇన్వెస్టర్స్ ఫర్ రైజింగ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్టర్. అంటే వాళ్ళకి చెప్తారు, అంటే వాడు మన డోర్ స్టెప్ యాక్సెసిబిలిటీ. సపోజ్ ఎవరైనా వస్తువు కొనుక్కోవాలనుకోండి, వస్తువు మన మార్కెట్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని బండి వేసుకుని వెళ్ళి మన టైం అంతా వేస్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుకునే మన ఇంటికే డైరెక్ట్గా డోర్ డెలివరీకి వచ్చారనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. సో మనలాగా బటన్ నొక్కిన వెంటనే మనం అమెజాన్ నుంచి కొంత తెచ్చుకుంటున్నాం, లెక్క లేకుండా మన ఐటమ్ సెలెక్ట్ చేసుకుని తెప్పించేసుకుంటున్నాం, ఇంటికి వచ్చేస్తుంది, మన డోర్ సెల్ఫ్గా వస్తుంది. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది తగ్గిపోయినట్టే కదా, పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది, మన టైం వేస్ట్ కాకుండా తక్కువ కవర్ అవుతుంది అనేది. అదే ప్రకారం యాక్సెసిబిలిటీ కూడా అంతే. ప్రోడక్ట్స్ అనేది కూడా మనకి ఇచ్చేప్పుడు షేర్స్, సెల్లింగ్, బయ్యింగ్ ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అన్నీ కూడా. సో ఇటువంటి ఫెసిలిటీ అనేది మనకి ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అందిస్తున్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో యాక్సెసిబుల్గా మనకి ఇట్ విల్ రెడ్యూస్ ద ట్రాన్సాక్షన్ కాస్ట్. అదే ఇక్కడ చెప్తాడు, ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ capital formation. Financial markets provide the channel through which the new savings flow into the economy, and this adds in the capital formation. Capital formation అంటే పెట్టుబడి. కంపెనీస్ కానీ కూడా ఐపీఓస్ ఉంటాయి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్. ఇవన్నీ ఏంటిది, మార్కెట్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ వాడు అంటాడు నాకు 20 కోట్లు కావాలి క్యాపిటల్, సో ఐ వాంట్ రైజ్ ఫండ్స్ అని చెప్పేసి మేము మార్కెట్కి వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మర్చెంట్ బ్యాంకర్స్ అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మీకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మీరు పబ్లిక్లోకి వెళ్ళి ఆ షేర్స్ అన్ని మొబిలైజ్ చేస్తున్నారు. సో దీనికి కొంత స్టడీ జరుగుతుంది. సో ఆ స్టడీ ద్వారా ఆ రేట్ ఫిక్స్ చేస్తే కనుక సో మార్కెట్ ఇన్వెస్ట్ చేసేవాడు మీకు ఉంటారు. సో ఈ రకంగా మనకి కంపెనీస్కి క్యాపిటల్ ఫార్మేషన్ కంట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ ప్రైస్ డిస్కవరీ. ప్రైస్ డిస్కవరీకి వచ్చేటప్పటికి చెప్పాను కదా మీకు, అవతల వాడికి నచ్చేలా ఉంటే కనుక అవసరమని ఫిక్స్ అవుతుంది మాట. ఇందులో ఏముంటాయి మీకు అంటే సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది, అట్రిబ్యూటెడ్ రిస్క్ ఉంటుంది, వాలటిలిటీ ఉంటుంది, అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మార్కెట్ మెకానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మిన్ ద లెవెల్స్ ఆఫ్ ద ప్రైస్ డిస్కవరీ దే ఇంక్లూడ్. సో అదర్ కంటెంట్ జస్ట్ యూ రీడ్ అవుట్, చదువుకోండి. సో సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది ఇందులో ప్రైస్ డిస్కవరీలో. అలాగే రిస్క్ అనేది యాటిట్యూడ్స్ టు రిస్క్ని తీసుకోవాలి, రిస్క్ టేకింగ్ తీసుకోవాలంటాడు. ఎందుకంటే రెండు ఆఫర్ చేస్తాడు,
ప్రోడక్ట్స్. ఒక దాంట్లో కనుక నీకు 10 రూపాయలు పెడితే నీకు 20 రూపాయలు అయిపోతాయా? కానీ రిస్క్ అయితే ఉంటుంది అందులో. గ్యారెంటీ ఏం చెప్పలేను. నువ్వు రిస్క్ తీసుకునే దగ్గర 10 రూపాయలకి 10 రూపాయలు వస్తుంది. ఇంకోటి ఉంది, 10 రూపాయలకి 2 రూపాయలు వస్తుంది ఎక్స్ట్రా ప్రాఫిట్. కానీ గ్యారెంటీగా నీకు 2 రూపాయలు వస్తుంది, తిరుగులేదు, ఇంకా అంతకన్నా తగ్గదు. సో రెండిట్లో ఏది తీసుకోమంటే నీ ఇష్టం. ఎందుకు వచ్చింది రిస్క్? అది జీరో అయిపోయిందంటే నాకు భయం ఎందుకు వచ్చిందని చెప్పి అనుకుని 2 రూపాయలతో సరిపెట్టుకుంటానంటే ఓకే, పర్వాలేదులే, ఏసీడీసీ ఏమైందో చూద్దామని చెప్పేసి వాడు అందులో పెట్టాడు అనుకోండి, ఉన్నటువంటి జంపు 10 రూపాయలకి 10 రూపాయలు రావచ్చు. సో ఇట్ ఈ డిపెండింగ్ అపాన్ యువర్ యాటిట్యూడ్. మిమ్మల్ని ఏం కంపల్ చేయరు. సో అది అలాగే వాలటిలిటీ, మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది. సో వాలటిలిటీ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఎలాగ సర్కమ్స్టెన్స్ని బట్టి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం రిస్క్ అనేది యాడ్ అవుతాం. అలాగే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్లోనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. దీనికి ఎలా ఉన్నారు ప్రమోటర్స్ వీళ్ళు, లేదంటే ఈ షేర్స్కి ఇలాగ ఇన్ఫర్మేషన్ ఉంది, పలానా గవర్నమెంట్ గ్యారంటీ ఉంది, దీనికి పలానా తోట ఇన్వెస్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్. ఆ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బట్టే మనం వీ కెన్ టేక్ ఏ డెసిషన్. అదర్వైజ్ బ్లైండ్గా మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోకుండా జస్ట్ చూసి చెక్ చేసి కొనుక్కుంటాం. మనమైనా సరే బయటకు వెళ్ళామంటే, మార్కెట్లోకి వెళ్ళామంటే టమాటాలు ఏమంటే చెక్ చేసి బాగానే ఉన్నాయంటే ఫ్రెష్గా ఉన్నాయి, పుచ్చులు ఏమి లేవంటే మనం తీసుకుంటాం చెక్ చేసుకుని. అదే ప్రకారం ఇది కూడా ఆ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఇది కూడా డిసైడ్ చేస్తుంది ప్రైస్ని. పర్వాలేదు, ఈ ప్రైస్కి మనం చూసి తీసుకోవచ్చు, ఎందుకంటే బికాజ్ యూ గాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ప్రోడక్ట్. అలాగే మార్కెట్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అవే ఇక్కడ చెప్తారు, సప్లై అండ్ డిమాండ్. Supply and demand are the two greatest factors which determine the asset's price. Attitude to risk. The buyer and seller attitude to risk can greatly affect their level, price level. Next, volatility. Volatility is linked to the risk, but they are not the same. Volatility depending upon the main factors, buyer's choice. So it is risk taking. It is connected to the risk. Okay. తర్వాత అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదండి, అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బట్టే మనం వీ కెన్ టేక్ ఏ డెసిషన్. తర్వాత ప్రైస్ డిస్కవరీ. ఎగ్జాంపుల్, ప్రైస్ డిస్కవరీ అంటే మనకి ఏదో ప్రైస్ ఫిక్స్ అవుతుంది, ఇద్దరు మ్యూచువల్ ఫండ్ యాక్సెప్ట్ చేస్తారు, అది అక్కడే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అదే ప్రైస్ అక్కడే కంటిన్యూ అవుతుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు డిమాండ్ ఫోర్సెస్ ఎక్కువైనాయి అనుకోండి, సప్లై ఫోర్సెస్ తగ్గినాయి అనుకోండి, ఓకే, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ప్రైస్ పెరుగుతుంది. లేదు అనుకుంటే కనుక దాని రివర్స్ అయితే కనుక ప్రైస్ తగ్గుతుంది. బట్ ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు మార్కెట్లో ఏమవుతుందంటే ఒక స్టేబుల్ పొజిషన్కి అయితే అబౌవ్ దట్ ప్రీవియస్ లెవెల్ కానీ బిలో దట్ ప్రీవియస్ లెవెల్ కానీ మళ్ళీ అక్కడ స్టేబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ప్రైస్ డిస్కవరీ ఎగ్జాంపుల్. ఈ పక్కన గ్రాఫ్ కూడా అదేనండి. సో దిస్ ఈజ్ ఈ పాయింట్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ తీసుకోవాలి, ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. అక్కడ మీకు స్టేబుల్ అవుతుంది ప్రైస్. సో విత్ దిస్ ఈ టాక్ ఈస్ కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ.